తత్వ భారత్కి స్వాగతం. భారతమాతకు జయం. సహోదరులారా, ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా మనం మహాశివుని యొక్క జీవితం నుండి ఒక 4 ఉదాహరణలు తీసుకుని మనం జీవితంలో రోజు పడే బాధల నుండి, సమస్యల నుండి ఎలా బయటపడవచ్చో ఒక్కసారి తెలుసుకుందాం. మన జీవితంలో సమస్యలు లేకుండా ఒక్క రోజైనా గడుస్తుందా? ప్రొద్దుటే 5 గంటలకు అలారం మోగడంతోనే మన సమస్య మొదలైపోతుంది. శరీరం ఇంకాసేపు పడుకోమంటుంది, కానీ తప్పదు. ఏం చేస్తాం? లేవక తప్పదు. మనకి ప్రతిదీ ఒక సమస్య, ఒక బాధ. ఒక పరీక్షలో ఫెయిల్ అయితే అది ఒక సమస్య, ఉద్యోగంలో ఒత్తిడి ఇంకొక సమస్య, ఇంటిలో విభేదాలు మరో సమస్య, ఆరోగ్యం, ఇలా అన్నీ మన సమస్యలే. పోనీ ఫిట్నెస్ కోసం జిమ్కి వెళ్దామంటే అక్కడ ట్రైనర్ సమస్య, మనల్ని, మన శరీరాన్ని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాడు. ఒక్కసారి ఆలోచించండి, సమస్య నిజంగా మీ శత్రువా లేక మీకు జిమ్ ట్రైనర్లా వచ్చిందా? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సమస్యను అవకాశంగా మార్చడం ఎలా. దానికి ఉదాహరణగా చూస్తాం మహాదేవుడు శివుడి యొక్క జీవితం. శివుడు కేవలం దేవుడు కాదు, ఆయన ఒక జీవన విధానం. ఒక విధంగా చెప్పాలంటే ఆయన మన లైఫ్ కోచ్. సముద్ర మథనం జరుగుతుంది, అందరూ అమృతం కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ముందు లభించిందేమిటి? ఘోరమైనటువంటి విషం, హాలాహలం. దాని దాటికి ప్రపంచంలో నాశనం మొదలైంది. దేవతలు భయపడ్డారు, అసురులు కూడా వెనక్కి తగ్గారు. అప్పుడు ముందుకు వచ్చిందెవరు? మహాదేవుడు శివుడు. ఆ విషాన్ని తాను తాగాడు, కానీ హృదయంలోకి తీసుకోలేదు, గొంతులోనే ఆపేశాడు. నీలకంఠుడయ్యాడు. ఏదైనా సమస్య మీ మనుగడని ప్రశ్నార్థకం చేస్తున్నప్పుడు మనం పారిపోకూడదు. మీరు దాన్ని అరికట్టడానికి బాధ్యత తీసుకోవాలి, దాన్ని నియంత్రించాలి. మీ కష్టాలే మీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తున్నాయి. బాధను బలంగా మార్చుకోండి. నీలకంఠుడిని స్ఫూర్తిగా తీసుకోండి. ఈరోజు పర్యావరణాన్ని కాలుషితం చేస్తున్నటువంటి గరళం ప్లాస్టిక్. మనమందరం కలిసి దాన్ని నియంత్రించాలి. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టండి. దాని నుంచి మనకి అవకాశాలను సృష్టించుకోండి. మనం మనల్ని కాపాడుకుందాం, మన ప్రకృతిని కాపాడుకుందాం. మన్మధుడు శివుడి తపస్సుని భంగం చేయడానికి ప్రయత్నించాడు. శివుడు తన 3వ కన్ను తెరిచాడు. 3వ కన్ను అంటే ఏమిటి? అది జ్ఞానం, అది అవగాహన, అది అంతర్దృష్టి. మన సమస్యలు చాలాసార్లు బయట వాటి వల్ల కాక మన ఆలోచన వల్ల వస్తాయి. కోపం, అసూయ, భయం, మనం తక్కువ వారం అనుకునేటువంటి భావం, ఇదంతా సమసిపోవాలంటే మనం 3వ కన్ను తెరుచుకోవాలి. వెంటనే స్పందించకండి, లోతుగా ఆలోచించండి. స్పష్టత వచ్చిన చోట పరిష్కారం దూరం కాదు. ఇప్పుడు మన మన్మధుడు ఎవరు తెలుసుకోండి. ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్స్, పబ్జీ ఇన్వైట్స్, వెబ్ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్స్, గేమ్స్, ఇవి మన జీవిత తపస్సుని భగ్నం చేస్తున్నాయి. మీరు చదవడానికి కూర్చుంటే సడన్గా యూట్యూబ్ షార్ట్స్ ఎందుకు గుర్తొస్తున్నాయి? అది మన ఇన్నర్ మన్మధుడు. శివుడు 3వ కన్ను తెరిచాడు. అలాగే మనం కూడా మన 3rd ఐ తెరుచుకోవాలి. మన భవిష్యత్తుని మనం నిర్మించుకోవడానికి మన జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. మనందరికీ మన జీవితంలో ఎదురైన బాధలకి బెంబేలెత్తిపోతుంటాం. శివుడి జీవితంలో అతి పెద్ద దుఃఖం సతీదేవి మరణం. ఆయన ప్రచండ తాండవం చేశాడు, ప్రపంచం కంపించిపోయింది. మన జీవితంలో కూడా చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్ వచ్చినాయి అంటే చాలు, మన స్టేటస్ లైఫ్ ఈజ్ అన్ఫెయిర్ అని ఉంటుంది. కానీ దుఃఖం శాశ్వతం కాదు. సతీ మళ్ళీ పార్వతీదేవిగా పునర్జన్మ తీసుకుంది. శివుడు మళ్ళీ శక్తితో ఏకమయ్యాడు. ప్రతి వియోగం అంతం కాదు, ప్రతి అపజయం శాశ్వతం కాదు. బ్రేకప్ అయినా, ఎగ్జామ్ ఫెయిల్ అయినా, జాబ్ రిజెక్ట్ అయినా, ప్రతి కన్నీటి కథ వెనుక ప్రారంభం ఉంటుంది.
మీరు ఓడిపోయారా? గుర్తుంచుకోండి, మరొక కొత్త అధ్యాయం ప్రారంభం చేయవచ్చు. మీ జీవితాన్ని మరింత ముందుకు, మరింత కొత్తగా, మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్ళే అవకాశం మరొకటి ఉంటుందని గుర్తుంచుకో. దాన్ని వెతకడమే నీ పని. గంగాదేవి భూమిపైకి అవతరించాల్సిన సమయం వచ్చింది. కానీ ఆమె ప్రవాహం భూమిని నాశనం చేసేంత బలంగా ఉంది. శివుడు ఆమెను తన జటాజూటాలలో ఆపాడు. మనలో కూడా ఆ శక్తి ఉంది. కోపం, ఆశ, ఉత్సాహం, ప్రతిభ ఇవన్నీ కూడా నియంత్రణలో ఉంటే మనకి ఆశీర్వాదంగా మారుతాయి. లేకపోతే అవే మనకు సమస్యలుగా పరిణమిస్తాయి. మన ఎమోషన్స్ కూడా అలాగే. భయం, అహంకారం, తెలివి తక్కువతనం ఇవి అన్నీ అన్కంట్రోల్డ్గా ఉంటే లైఫ్ ఫ్లడ్ అయిపోతూ ఉంటుంది. క్రమశిక్షణ సమస్యను అవకాశంగా మార్చే సూత్రం. కంట్రోల్ ఉంటే లైఫ్ ఒక అందమైన నదిలా ప్రవహిస్తూ ఉంటుంది. మీ భావోద్వేగాలను నియంత్రించండి. సమస్యలను బలంగా మార్చండి. కోపం వచ్చినప్పుడు వెంటనే రిప్లై కొట్టకండి. 10 సెకండ్స్ వెయిట్ చేయండి. లేకపోతే మెసేజ్ పంపాక డిలీట్ ఆప్షన్ ఎక్కడుందా అని వెతుక్కోవలసి వస్తుంది. లెసన్ పవర్ అందరికీ ఉంటుంది. కంట్రోల్ ఉన్న వాళ్ళకే విజయం వస్తుంది. మనందరం ఫ్యాషన్ వెనకాల పడుతూ ఉంటాం. శివుడే మీ ఫ్యాషన్ ఐకాన్ కాదు, బట్ ఈజ్ ఒరిజినల్. ఆయనలా ఉంటాడు. ఆభరణాలు ధరించడు, పాములు ధరిస్తాడు. రత్నాల హారం కాదు, పుర్రెల మాల వేసుకుంటాడు. సెంట్లేమీ పూసుకోడు, భస్మం ధరిస్తాడు. సింహాసనంపై కూర్చోడు, శ్మశానంలో జీవిస్తాడు. దీని అర్థం ఏమిటంటే, పులిని చూచి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఇతరుల్ని అనుకరించకండి. మీలా మీరు ఉండండి. ఇతరులతో కంపేర్ చేసుకుని మనశ్శాంతిని దూరం చేసుకోకండి. ఒత్తిడి చెందకండి. మీ జీవితం జెరాక్స్ కాపీ కాదు, మీరే ఒరిజినల్ ఎడిషన్. ఇది మనకు చెప్పేది. సమాజం ఎలా చూస్తుందో మనకు ముఖ్యం కాదు. మీరు మీ విలువ తెలుసుకోవడం ముఖ్యం. మీ ప్రత్యేకతే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబడుతూ ఉంటుంది. జీవితంలో సమస్యలు అనేకం వస్తూ ఉంటాయి. కానీ వాటిని ఎలా స్వీకరిస్తామో అదే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సమస్య వచ్చినప్పుడు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని బాధపడకండి. సమస్యలో ఉన్నటువంటి అవకాశం ఏమిటి చూడండి. సమస్యలు శిక్షలు కాదు, అవి ప్రమోషన్ పరీక్షలు. సమస్యలు మీ శత్రువులు కాదు, అవి మీ వ్యక్తిగత శిక్షకులు. అందుకే విషమ పరిస్థితులను అధిగమించండి. మీ జ్ఞాన నేత్రం తెరవండి. మీ భావోద్వేగాలను నియంత్రించండి. మీరు మీలా ఉండండి. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే మీ కామెంట్లను తప్పనిసరిగా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.